సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అన్న. సార్ మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? ఏం చేయించుకోవాలమ్మా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి? రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేయించుకోవాలంటే సర్టెన్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ లిమిట్ దాటిన తర్వాత వీ హ్యావ్ టు గెట్ రిజిస్ట్రేషన్ అమ్మా. ఓకే, మా ఈ రిజిస్ట్రేషన్ అనేది జనరల్ గా ఎలా ఉంటుంది అంటే కనుక పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్. ఏంటది? పాన్ బేస్డ్ రిజిస్ట్రేషన్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనం నేర్చుకున్నాం పాన్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫర్ ది ట్యాక్స్ పేయర్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ టాన్ నెంబర్ సారీ ఆ పాన్ నెంబర్ ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే ఇక్కడ జిఎస్టి రిజిస్ట్రేషన్ అనేది ఇస్తారంట. ఓకే రైట్ సార్, మనకి ఈ థ్రెషోల్డ్ లిమిట్ అనేది క్యాలిక్యులేషన్ చేయడానికి ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు నో ద అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఏం చేసి తెలుసుకోవాలంటమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఏంటనే తెలుసుకోవాలంట. సార్ వాట్ ఈస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని చెప్పేసానంటే ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ సప్లైస్. లైక్ మనం ట్యాక్సిబుల్ సప్లైస్ చేస్తున్నాం అనుకోమ్మా, మనం ట్యాక్సిబుల్ సప్లైస్ చేస్తున్నాం అనుకో, అవి ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేస్తున్నాం అనుకోమ్మా, ఎగ్జంప్టెడ్ సప్లైస్, ఇలా మొత్తం అన్ని ఏవేవి ఇంక్లూజివ్ గా మనం అగ్రిగేట్ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ నుంచి ఏమేమి ఎక్స్క్లూడ్ చేయాలి? ఏం చేయాలంటమ్మా? వాట్ ఆర్ ఆల్ ద ఇంక్లూడ్స్ అండ్ వాట్ ఆర్ ఆల్ ద ఎక్స్క్లూడ్స్ అనేది మనం నేర్చుకోవాలి. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని మనకి రిజిస్ట్రేషన్ లిమిట్ అనేది డిసైడ్ అవుతుందంట. ఏమవుతుంది? రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్. ఈ రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటదంట. ఇన్ కేస్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఒకలాగా, సప్లైస్ ఆఫ్ సర్వీసెస్ ఒకలాగా. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలా మనకి ఒక్కొక్కరిని స్టేట్ వైజ్ గా కూడా అంటే ప్లేస్ వైజ్ గా కూడా మనం ఏముంటుందమ్మా రిజిస్ట్రేషన్ అనేది మనకి లిమిట్స్ మారిపోతాయంట. అర్థమవుతుందా? రైట్ సార్, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేయించాలి అని చెప్పేసానంటే సింపుల్ గా మనం చెప్పుకోవచ్చమ్మా, ప్లేస్ వేర్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఆర్ డన్. ఏం చేయించాలంటమ్మా? ట్యాక్సిబుల్ సప్లైస్ అనేవి ఎక్కడి నుంచి చేస్తున్నామో అక్కడ మనం రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలంట. సార్ అదే మనం ఎక్స్క్లూజివ్ గా మనం ఏం చేస్తున్నామంట? నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్. మా పెట్రోల్ బంక్ పెట్రోల్ ఉందనుకోమ్మా, పెట్రోల్ ట్యాక్సిబుల్ నాన్ ట్యాక్సిబుల్? నాన్ ట్యాక్సిబుల్ సప్లై. ఎగ్జంప్టెడ్ సప్లై కాదు అది. అర్థమైందా? ఎగ్జంప్టెడ్ వేరు, నాన్ ట్యాక్సిబుల్ వేరు కదమ్మా. సార్ నో. సో ఇక్కడ మనం చేసేది పెట్రోల్ బంక్ కేవలం పెట్రోల్ ఒక్కటే అమ్ముతున్నాం పెట్రోల్ బంక్ పెట్టుకుని. సో అది నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ కాబట్టి డూ వి రిజిస్టర్ ఫర్ జిఎస్టి అంటే రిజిస్ట్రేషన్ అనేది ప్యూర్ గా ఎక్స్క్లూజివ్ గా నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ చేస్తుంటే చెయ్యాలా లేదా, రిజిస్ట్రేషన్ చేయించాలా లేదా? ఇవన్నీ మనం ఏం చేస్తున్నాం అంటే వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బి, మనం ఈ కాన్సెప్ట్ నుంచి, ఈ సెక్షన్స్ నుంచి, ప్రొవిజన్స్ నుంచి నేర్చుకునేటప్పుడు ఏ క్వశ్చన్స్ ని మనం ఆన్సర్ చేయాలనేది నేర్చుకుంటున్నాం. అర్థమవుతుందా? సో ఎక్స్క్లూజివ్ గా నేను నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ మాత్రమే చేస్తున్నానంట. ఐ రిక్వైర్డ్ టు రిజిస్టర్. లేకపోతే నేను ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేస్తున్నానంట. ఏం చేస్తున్నానమ్మా? ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఎక్స్క్లూజివ్లీ ఎగ్జంప్టెడ్ సప్లైస్ మాత్రమే చేస్తున్నానంటే ఇంకేమీ సప్లైస్ చేయట్లేదంట. ఐ రిక్వైర్డ్ టు రిజిస్టర్. రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా? ఒకవేళ ఇక్కడ ఈ ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ నాన్ ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం తీసుకెళ్ళి ఏం చేసామమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని ఇంక్లూడ్ చేసామా లేదా? చేసిన తర్వాత ఎలాగా, చేయకముందు ఎలాగా, చేయకపోతే ఎలాగా? అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అంటే నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కి మనకి ఈ టోటల్ ఏవైతే ఉంటాయో ఈ టర్న్ ఓవర్స్, ఏవేవి టర్న్ ఓవర్స్ ఉంటాయమ్మా? ట్యాక్సిబుల్ సప్లైస్ ఉండొచ్చు, ఎగ్జంప్టెడ్ సప్లైస్ ఉండొచ్చు, నాన్ ట్యాక్సిబుల్ సప్లైస్ ఉండొచ్చు, లేకపోతే సప్లైస్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. అంటే మనకి ఎవడో సప్లై చేస్తాడు కానీ దాని మీద ఎవరు ట్యాక్స్ కట్టాలంట? మనం ట్యాక్స్ కట్టాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సపోజ్
జాగ్రత్తగా చూడండి. ఏ అనేవాడు బి అనేవాడికి, లేకపోతే ఏ అనేవాడు డైరెక్టర్ అమ్మ కంపెనీలో. బి లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఈ బి లిమిటెడ్ లో ఏ ఎవరమ్మా డైరెక్టర్. అలా ఉన్నప్పుడు బి లిమిటెడ్ ఏం చేయాలమ్మా, ఈ డైరెక్టర్ కంపెనీకి ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ కి ట్యాక్స్ కట్టాలా లేదా, ట్యాక్స్ లైబుల్ అవుతాడా లేదా. సో ఈ ట్యాక్స్ అనేది ఎక్కడ ఎవరు కడతారంట, రివర్స్ ఛార్జ్. ఎక్కడ కడతారంట, రివర్స్ ఛార్జ్ లో బి లిమిటెడ్ ట్యాక్స్ కడతాదమ్మా. అమ్మ బి లిమిటెడ్ సప్లై చేస్తుందా, ఎవరు తీసుకున్న రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఎవరు, బి లిమిటెడ్. సో ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి, రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ కడుతున్నారు కాబట్టి దీన్ని ట్యాక్సబుల్ సప్లైస్, ట్యాక్సబుల్ సప్లైస్ అనొచ్చా, ట్యాక్సబుల్ సప్లైస్ అంటారా. మన ట్యాక్సబుల్ సప్లైస్ అంటే మనం సప్లై చేసిన దాని మీద ట్యాక్స్ వస్తే దాన్ని ట్యాక్సబుల్ సప్లైస్ అంటారమ్మా. కానీ ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నామా మనం జస్ట్ ట్యాక్స్ ఒకటే కడుతున్నాం, కానీ సర్వీసెస్ ఏం చేసుకుంటున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం. వీఆర్ అండర్ రిసిపియంట్ పొజిషన్, నాట్ ప్రొవైడర్ పొజిషన్. మరి దీనికి సంబంధించిన టర్న్ ఓవర్ ని బి లిమిటెడ్ లో ఇంక్లూడ్ చేస్తారా లేదా అనేది చూడాలా లేదమ్మా. అంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఈ టైప్ ఆఫ్ టర్న్ ఓవర్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ట్యాక్స్ కడుతున్నంత మాత్రం అది కూడా మన టర్న్ ఓవరేనా. యాక్చువల్ టర్న్ ఓవర్ ఎవరికి చెప్పండి, ఈ డైరెక్టర్ కే కదమ్మా, డైరెక్టర్ టర్న్ ఓవర్ అనేది. మరి ఈ టర్న్ ఓవర్ ని డైరెక్టర్ ఇచ్చే డైరెక్టర్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేస్తావా లేదా, ఫర్ ది పర్పస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కోసం మాట్లాడుకునేటప్పుడు. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, రైట్. సో ఇక్కడ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఇక్కడ సారీ బి లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో, బి లిమిటెడ్ రివర్స్ ఛార్జ్ లో ట్యాక్స్ పే చేస్తున్నంత మాత్రాన దాన్ని టర్న్ ఓవర్ అంటే రిసిపియంట్ గా తను రిసీవ్ చేసుకున్న సర్వీసెస్ వాల్యూని మనం ఇందులోకి ఇంక్లూడ్ చేయొచ్చా అనేది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అనేది చూడాలి. కానీ మరి ఇక్కడ ట్యాక్స్ ఏ కట్టట్లేదు కదా, ఎవరు కట్టేస్తున్నారు, బి లిమిటెడ్ కడుతుంది. మరి ఏ టర్న్ ఓవర్ లోకి ఇంక్లూడ్ అవుతుంది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ లోకి. ఏకి డైరెక్ట్ గా కాకుండా ఇంకా కొన్ని గూడ్స్ సర్వీసెస్ లో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడమ్మా. వాటన్నిటి టర్న్ ఓవర్ ఇప్పుడు వీడికి ఒకటే పాన్ నెంబర్ ఉంటది కదమ్మా. సో ఈ పాన్ నెంబర్ మీద టర్న్ ఓవర్ అనేది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఆల్ ఇండియా బేసిస్ లో చూస్తారమ్మా. ఏం చేస్తారు, ఆల్ ఇండియా బేసిస్. ఆల్ ఇండియా బేసిస్ అంటే ఇండియా మొత్తంలో నాకు 4-5 బ్రాంచ్లు ఉన్నాయి, 4-5 బ్రాంచ్ల నుంచి టర్న్ ఓవర్ జరిగిందన్నా సరే టోటల్ గా దాన్ని అంతటిని కలిపి మనం రిజిస్ట్రేషన్ కి థ్రెషోల్డ్ లిమిట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్, రైట్. సో ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ నేర్చుకోవాలి. తర్వాత ఏం నేర్చుకోవాలంటే మా థ్రెషోల్డ్ లిమిట్ నేర్చుకోవాలి. థ్రెషోల్డ్ లిమిట్ తర్వాత మనకి ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ మనం తీసుకోవాలి, ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఏంటమ్మా, ఎక్కడెక్కడ మనం రిజిస్ట్రేషన్స్ అనేవి తీసుకోవాలి, ప్లేస్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడెక్కడ చేసుకోవాలి అని చెప్పేసి కూడా మనం నేర్చుకుంటాం. ఓకే, రైట్. మరి ఇవన్నీ థ్రెషోల్డ్ లిమిట్స్ అన్ని లేకుండా మనం నార్మల్ గా రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చా, ఎస్ ఆర్ నో. దాన్ని ఏమంటారు, వాలంటరీ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదమ్మా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో వాలంటరీ రిజిస్ట్రేషన్ తీసుకునేటప్పుడు కూడా మనం డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కి ముందున్న రోజున్న స్టాక్ కి సంబంధించిన ఇన్పుట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అని అన్నారు కదమ్మా, ఎస్ ఆర్ నో, రైట్. అంటే ఈ థ్రెషోల్డ్ లిమిట్స్ ఏవి అప్లికబుల్ కాకుండా కూడా మనం ఏం తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. సార్ రిజిస్ట్రేషన్ తీసుకుంటేనే ట్యాక్స్ పే చేయడానికి లైబుల్ అయిపోతాం మనం, ఎస్ ఆర్ నో. ఆన్సర్ ఈస్ ఎస్. సో కాబట్టి నేను టర్న్ ఓవర్ లిమిట్ అనేది నేను ఎక్సీడ్ అవ్వలేదు సార్. అంటే నాకు టర్న్ ఓవర్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానికంటే తక్కువ విత్ ఇన్ ద థ్రెషోల్డ్ లిమిట్ లోనే ఉన్నాను నేను, విత్ ఇన్ ద థ్రెషోల్డ్ లిమిట్. మరి థ్రెషోల్డ్ లిమిట్ లో విత్ ఇన్ లో ఉంటే నేను అసలు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా, కానీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నేను. ఎలాగంట, వాలంటరీగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నానంట. యామ్ ఐ లైబుల్ టు కలెక్ట్ ట్యాక్స్, ఎస్ ఆర్ నో. నువ్వు వాలంటరీగా చేయించుకున్నావా కంపల్సరీగా చేయించుకున్నావా అనేది ఇక్కడ మనకి అనవసరం అంట. అర్థమవుతుందమ్మా. సో మనం రిజిస్ట్రేషన్ అంటే చేయించుకుంటే కనుక ఖచ్చితంగా ఏం చేయాలి, కలెక్షన్ ఆఫ్ ట్యాక్స్ అనేది చేసి తీరాలంట. అర్థమవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. సార్ మనకి ఎన్ని రకాల రిజిస్ట్రేషన్స్ ఉన్నాయని చెప్పేసి అంటే ఏమనుకున్నామమ్మా, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఒకటి, కాంపోజిట్ రిజిస్ట్రేషన్ ఒకటి, క్యాజువల్ టాక్సబుల్ పర్సన్, తర్వాత అండర్ సెక్షన్ 51 TDS,
the person liable to deduct TDS under GST. అనుకున్నాం కదమ్మా, రైట్. సో ఒకసారి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేవి ఎలా చెప్తున్నాడు అనేది చూద్దాం. ఒక్కసారి సెక్షన్స్ ఓవర్వ్యూ ఇస్తున్నాడు చూడండి. సెక్షన్ 22. సెక్షన్ 22 ఏం చెప్తుందమ్మా? పర్సన్స్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. 23 పర్సన్స్ నాట్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఎవరెవరు నాట్ లైబుల్ అని చెప్తారు. 24 కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్. ఓకే. తర్వాత 25 ప్రొసీజర్ ఫర్ registration. 26 deemed registration. 27 special provisions relating to casual taxable person and non-resident taxable person. 28 amendment of registration. 29 cancellation of registration or suspension of registration. 30 revocation of cancellation of registration. ఇలా వేరియస్ ప్రొవిజన్స్ ఉన్నాయమ్మా. అందులో ఫస్ట్ మనం ఏం చూద్దాం? Section 22 persons liable for registration. Okay, section 22 subsection 1 every supplier shall be liable to be registered under this act in the state or union territory other than the special category states from where he makes a taxable supplies of goods or services or both if his aggregate turnover ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏం కావాలంట? అగ్రిగేట్ టర్నోవర్. అంటే ఏం చూడాలి? లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చూడాలంటే మనకి ఏం తెలియాలి? అగ్రిగేట్ టర్నోవర్ తెలియాలి. ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ ఎంత? 20 lakhs. ఎంత? 20 lakhs. సో కావాలంటే ఇది 20 lakhs లిమిట్ ని గవర్నమెంట్ కావాలంటే ఏం చేసుకోవచ్చు? ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ పెంచుకోవచ్చు అంట. ఓకే. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ పర్సన్ మేక్స్ ఎ టాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ or services or both from any of the special category states, he shall be liable to be registered if his aggregate turnover in a financial year exceeds 10 lakhs. అమ్మా ఇక్కడ కనుక మన సప్లైస్ ఎక్కడ ఉండాలంట? స్పెషల్ కేటగిరీ స్టేట్స్ నుంచి కనుక ఉన్నట్లయితే జాగ్రత్తగా చూడండి. ప్రొవైడెడ్ దట్ వేర్ సచ్ ఎ పర్సన్ మేక్స్ ఎ టాక్సబుల్ సప్లైస్. మనం చేసింది ఏంటి? టాక్సబుల్ సప్లై. ఆ టాక్సబుల్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ మనకి ఎక్కడ ఉండాలంటమ్మా? స్పెషల్ కేటగిరీస్ ఆఫ్ స్టేట్స్ లో ఉంటే కనుక he shall be liable to be registered if his aggregate turnover in a financial year exceeds 10 lakhs. మీకు కనుక స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో ఉంటే 20 lakhs లిమిట్ అప్లికబుల్ కాదు, 10 lakhs. 10 lakhs that they have to compulsorily register. Provided further that the government may, on a request of the special category state and on the recommendations of the council, enhance the aggregate turnover referred to in the first proviso from 10 lakhs rupees to such amount not exceeding the 20 lakh rupees and subject to such conditions and limitations as may be notified. అంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి గవర్నమెంట్ దగ్గరకు వచ్చి మాకు టర్న్ ఓవర్ లిమిట్ 10 lakhs to 20 lakhs పెంచండి సార్ అని చెప్పేసానంటే 10 lakhs to 20 lakhs మధ్యలో ఎంతైనా పెట్టచ్చు అన్నమాట. అది గవర్నమెంట్ కి ఏముంది? పవర్స్ అనేవి ఇచ్చుకున్నారు. Provided also that the government may, at the request of the state and on the recommendations of the council, enhance the aggregate turnover from 20 lakhs to such an amount not exceeding 40 lakhs rupees in case of supplier who is engaged in exclusively in the supply of goods, subject to the conditions and limitations as the case may be. Market supply of goods anunda adu box here. Limit లో 20 lakhs ఏం చేసుకోవచ్చు? సర్టెన్ స్టేట్స్ 40 lakhs చేయొచ్చు. అర్థమవుతుందా? ఆ 20 lakhs అలా 40 lakhs చేయొచ్చు, కానీ అక్కడ సప్లై ఆఫ్ ఓన్లీ దేని గురించి మాట్లాడు? సప్లై ఆఫ్ గూడ్స్.
అంటే సప్లై ఆఫ్ గూడ్స్ దగ్గర 40 lakhs అప్లికబుల్ అవుతుందా? ఒకవేళ స్టేట్ కనుక ఇంక్రీజ్ చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందనుకో మా 40 lakhs చేసిందమ్మా, తెలంగాణ ఉందనుకో 40 lakhs చేయలేదు. మరి మీకు అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. Explanation. For the purpose of this subsection, a person shall be considered to be engaged exclusively in the supply of goods, even if he is engaged in the exempted supply of services provided by way of extending deposits, loans or advances insofar as a consideration is represented by way of interest on discount and cheppesanu antadu. So for the purpose of this subsection, a person shall be considered to be engaged exclusively in the supply of ఏమంటున్నాడమ్మా goods, even if he engaged in the supply of services. అంటే ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్లకి లోన్స్ ఇస్తున్నారంట, అర్థమవుతుందా? అయినా సరే మీరు గూడ్స్ కూడా సప్లై చేస్తున్నట్లయితే అక్కడ ఏమంటున్నాడమ్మా, గూడ్స్ ఒకటి ఎక్స్క్లూజివ్ గా సప్లై చేస్తున్నట్టు తీసుకుంటాం, కానీ ఇక్కడ ఈ సప్లై ఆఫ్ సర్వీసెస్ కింద దీన్ని తీసుకోను అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే. ఎవ్రీ పర్సన్ హూ ఆన్ ది డే ఇమ్మీడియట్లీ ప్రిసీడింగ్ ద appointed day is registered or holds a license under an existing law shall be liable to be registered under this act with effect from the appointed day. My appointed day అంటే 1st July 2017. ఆ రోజుకి యాక్ట్ అనేది కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఏంటది? యాక్ట్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మీకు అర్థం అవుతుందా? ఇప్పుడు జిఎస్టీ లా కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది కదమ్మా ఇక్కడ. ఆ రోజుకి ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయించాలంట, జిఎస్టీలో రిజిస్ట్రేషన్ తీసుకుని తీరాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ అని చెప్పింది ఎవరు? సబ్ సెక్షన్ 2. Next, subsection 3. Where a business carried on by taxable person registered under this act is transferred, whether on account of succession or otherwise, to any person as a going concern, the transferee or the successor, as the case may be, shall be liable to be registered with effect from the date of such a transfer or succession అని చెప్పేసి అంటున్నాడు. అంటే సక్సెషన్ లో బిజినెస్ వెళ్ళింది అనుకోమ్మా, ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ వాడి బిజినెస్ ని వేరే వాడు కొనుక్కున్నాడు, బై ఆర్ సక్సెషన్ వెళ్ళింది అనుకుంటే కొత్తగా వచ్చిన ఎవరికైతే బిజినెస్ వెళ్ళిందో వాళ్ళు కూడా ఏం చేయించాలంటమ్మా, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. మనం ఆల్రెడీ యాక్ట్ ఎఫెక్టివ్ డేట్ వచ్చేటప్పటికి మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటే మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? రైట్. సో మన సక్సెసర్, మన ప్రీడిసెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ నుంచి మన సక్సెసర్ గా ఎంటర్ అయ్యాం, అప్పుడు కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? ఇప్పుడు ఏ అనేవాడు కొడుకమ్మ, బి అనేవాడు తండ్రి, బి అనేవాడికి రిజిస్ట్రేషన్ ఉంది. తర్వాత ఏం చేశాడు, బి అనేవాడు ఏ అనేవాడికి తన బిజినెస్ మొత్తాన్ని హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాడు. అలాంటప్పుడు మళ్ళీ ఏ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా లేదా? Explanation. For the purpose of this section, okay, 5.4.1 వదిలేసాము. 4.4. Notwithstanding anything contained in subsection 1 and subsection 3, in case of transfer or pursuant to sanction of a scheme or an arrangement for amalgamation, as the case may be, demerger of two companies pursuant to a high court order, tribunal or otherwise, the transferee shall be liable to be registered with effect from the date on which registration of companies issue certificate of incorporation giving effect to such order of high court or tribunal. అంటే డీమర్జర్ జరిగింది అనుకోమ్మా, అప్పుడు కూడా ఏం చేయించాలంటమ్మా, ఎప్పుడైతే మనకి ఆర్డర్ వచ్చిందో అక్కడ నుంచి మనం ఏం చేయించుకోవాలి, సపరేట్ రిజిస్ట్రేషన్స్ 2 యూనిట్స్ కి తీసుకోవాలంట. ఓకే. Explanation. The expression aggregate turnover shall include all the supplies made by the taxable person, whether
on his own account or made on behalf of principal. మన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, బాక్స్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఏంటంటున్నాడు అంటే కనుక మనం సప్లై చేసాం అనుకో, మన ఓన్ అకౌంట్ లో సప్లై చేసాం అనుకో, ఇప్పుడు మీరు కన్సైన్మెంట్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్ అమ్మా, మీరే గూడ్స్ కొనుక అమ్ముకుంటున్నారు, లేదా వేరే వాడి గూడ్స్ మీ దగ్గర పెట్టి మీ దగ్గర నుంచి అమ్ముతున్నారు, ఏమవుతారమ్మా మీరు ఏజెంట్ అవుతారో, మీ ఓన్ బిజినెస్ మీకు ఉంది. అలాంటప్పుడు టర్న్ ఓవర్ లో ఏం తీసుకోమంటున్నాడు, అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో రెండింటిని తీసుకోమంటున్నాడు, రెండింటినే తీసుకోమంటున్నాడు. నేను యాజ్ ఏజెంట్ గా ప్రిన్సిపల్ గూడ్స్ నేను సప్లై చేస్తున్నాను అనుకుంటే నేను కూడా ఏం చేయాలంటమ్మా, ఆ టర్న్ ఓవర్ ని ఇంక్లూడ్ చేసుకోవాలంట. సార్ నా టర్న్ ఓవర్ కాదు కదా అది అంటే, అయినా సరే దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. అర్థమైందా? నెక్స్ట్, the expression special category states shall mean the states as specified in clause G of the clause 4 of the article 279 of the constitution, except the state of Jammu and Kashmir and state of Arunachal Pradesh, Assam, Himachal, Meghalaya, Sikkim and Uttarakhand. Okay, so వీళ్ళకి ఏం చెప్తున్నాడమ్మా, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ గురించి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే, ఎక్సెప్ట్ వీళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళని అందరినీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో వీళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందామమ్మా. సో ఒకసారి ఎనాలిసిస్ లో ఒకసారి అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని ఫస్ట్ చూద్దాం. ఏం చూద్దాం, అగ్రిగేట్ టర్న్ ఓవర్. మా టోటల్ లో ప్రొవిజన్ లో మనకి ఏది ఇంపార్టెంట్ గా కనిపించింది, అగ్రిగేట్ టర్న్ ఓవరే కదమ్మా. ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లోకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, ఏమేమి ఎక్స్క్లూడ్ అవుతాయి అని చెప్పేసి చూడాలని మనం అనుకున్నాం. చూడండి, టాక్సబుల్ సప్లైస్ ఏమంటున్నాడమ్మా, ఏమేమి ఇంక్లూడ్స్ చెప్తున్నాడు ఇందులోకి. టాక్సబుల్ సప్లైస్, తర్వాత ఎగ్జామ్టెడ్ సప్లైస్, ఏంటంట ఎగ్జామ్టెడ్ సప్లైస్, తర్వాత ఎక్స్పోర్ట్స్, ఇంటర్స్టేట్ సప్లైస్, ఇవన్నీ కూడా మనం ఏంటి అవుట్వర్డ్ సప్లైస్, ఇవన్నీ కూడా ఏంటి అవుట్వర్డ్స్. సార్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ లో కూడా క్యాలిక్యులేట్ చేయాలా, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ను కూడా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎస్, ఎగ్జామ్టెడ్ సప్లైసే కదమ్మా, నాన్ టాక్సబుల్ సప్లైస్ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేయాలి. సార్ నాకు పెట్రోల్ బంక్ ఉంది సార్, సంవత్సరం మొత్తం మీద టర్న్ ఓవర్ 15 లక్షలు జరిగింది. ఓకే, నాకు ఇంకో బిజినెస్ ఉంది, ఆ టర్న్ ఓవర్ వచ్చేసరికి 30 lakhs జరిగింది. ఓకే, 30 lakhs ప్లస్ పెట్రోల్ బంక్ టర్న్ ఓవర్ ఎంత చెప్పానమ్మా, 15 lakhs. సో నాన్ టాక్సబుల్ సప్లైస్ కదమ్మా పెట్రోల్ బంక్. సో కాబట్టి రెండు కలిపితే 45 lakhs. అంటే 40 lakhs దాటితే కొన్ని సర్టెన్ స్టేట్స్ ఏం చేస్తున్నారు, గూడ్స్ మీద మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది పెట్టే అవకాశం ఉంది అనుకున్నాం కదమ్మా. రైట్, అలాగే మనం ఏం చేయొచ్చంటమ్మా, రిజిస్ట్రేషన్ అనేది. తర్వాత ఆఫ్ ఏ పర్సన్ హ్యావింగ్ సేమ్ ప్యాన్ వి కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. ఎలా చెక్ చేస్తాం అనుకున్నామమ్మా, మా టర్న్ ఓవర్ ని అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని ఎలా మనం వెరిఫై చేస్తామని చెప్పేసి అనుకున్నాం, థ్రెషోల్డ్ లిమిట్ కి ఆల్ ఇండియా బేసిస్ లోనే కదమ్మా. రైట్, అది కూడా పాన్ నెంబర్ ని బేస్ చేసుకునే కదా ఇస్తామని చెప్పేసి చెప్పాం. సేమ్ పాన్ నెంబర్ ఉన్న డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయంటే వాటి అన్ని టర్న్ ఓవర్ కలిపి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలమ్మా. అర్థమైందా? రైట్, ఎక్స్క్లూడ్స్ లో సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి ఆర్ సెస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏం చేయాలి, ఎక్స్క్లూడ్స్. వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ పేబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం అంటున్నాడు. సో మనం ఏవైతే రివర్స్ చార్జ్ మెకానిజం మీద ట్యాక్స్ కడతామో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటమ్మా, ఎక్స్క్లూడ్ చేస్తాం. అదే ఎవరైతే ఈ రివర్స్ చార్జ్ మెకానిజం లో సప్లైస్ అంటే అవతల ట్యాక్స్ కట్టాలి, కానీ వీడు సప్లైస్ చేస్తున్నాడు కదమ్మా, వాటిని ఇంక్లూడ్ చేయాలా లేదా, టర్న్ ఓవర్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేస్తాం. కానీ ఎవరికి ఇంక్లూడ్ చేయడం, ఎవరైతే ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళకి టర్న్ ఓవర్ కింద ఇంక్లూడ్ చేయకూడదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Next, aggregate turnover to exclude inward supplies on which tax is payable under reverse charge mechanism.
అంటే మనకి ఇన్వర్డ్స్ వస్తున్నాయంట. ఏంటమ్మా రివర్స్ ఛార్జ్ మెకానిజం లో ఇన్పుట్స్ ఇన్వర్డ్ వస్తున్నాయంట. వాటి మీద మనం వాటిని టర్న్ ఓవర్ లోకి ఇంక్లూడ్ చేసుకోవచ్చా? అది మన టర్న్ ఓవరా? మనం పే చేసిన టర్న్ ఓవర్ కాదు కదమ్మా. సో ట్యాక్స్ ఒకటే పే చేసాం. ట్యాక్స్ కూడా మ్యాండేటరీగా ఇక్కడ టీడీఎస్ అనే ప్రొవిజన్ పెట్టారు కాబట్టి, లేకపోతే మనమే కట్టాలి రివర్స్ ఛార్జ్ లో అనే ప్రొవిజన్ పెట్టారు కాబట్టి మనం కడుతున్నాం. కాబట్టి దాన్ని ఏం చేయగలదంటమ్మా, దట్ షుడ్ నాట్ బి. అదే ఎవరైతే సప్లైస్ చేస్తున్నారో అవతల ట్యాక్స్ కట్టేస్తాడు, కానీ వీడు సప్లైస్ చేస్తున్నాడు, వీటి టర్న్ ఓవర్ లో ఏం చేయాలి, ఇంక్లూడ్ చేయాలి కదమ్మా. సో ఒకసారి ఒక ఇల్లస్ట్రేషన్ ఉంది చూడండి అమ్మా. ఇది ఒకసారి చదవండి అమ్మా ఇల్లస్ట్రేషన్. సో ఇక్కడ చూడండి అమ్మా. Raghuveer Private Limited pays GST on sitting fee paid to its director for its service, okay, rendered by them. అమ్మా ఇక్కడ సిట్టింగ్ ఫీజ్ పే చేస్తున్నారంటే డైరెక్టర్. సిట్టింగ్ ఫీజ్ పే చేస్తున్నాడంటే ఇది ఎంప్లాయీ డైరెక్టర్ అవుతాడా? ఎంప్లాయీ డైరెక్టర్ కాదు కదమ్మా. ఎంప్లాయీ డైరెక్టర్ అంటే మేనేజింగ్ డైరెక్టర్ ఫుల్ టైం డైరెక్టర్ ఉంటారు, వాళ్ళకి పే చేసేదాన్ని సాలరీ అంటాం. ఇది ఎంప్లాయర్ రిలేషన్షిప్ లో ఎక్స్క్లూడ్ అవుతుంది. కానీ వీడేంటి ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్, వీడికి ఏంటి సిట్టింగ్ ఫీజ్ మాత్రమే పే చేస్తున్నారు. ఈజ్ హీ లైబుల్ ఫర్ ది జిఎస్టీ? వీడు ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ జిఎస్టీకి లైబుల్ అవుతాయమ్మా? ఎస్. కానీ ఎవరు పే చేయాలి? రివర్స్ ఛార్జ్ లో పే చేయాలి అని చెప్పేసి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదమ్మా. ఛార్జ్ లో మాట్లాడుకున్నాం కదమ్మా. సో ఇప్పుడు చూడండి, అండర్ రివర్స్ ఛార్జ్ value of services provided by the director to the company will form part of the aggregate turnover of the director, not the company. కానీ ట్యాక్స్ ఎవరు పే చేస్తున్నారు దీని మీద? కంపెనీ పే చేస్తుంది. కానీ కంపెనీ టర్న్ ఓవర్ లో ఇంక్లూడ్ చేస్తున్నారా? ఇంక్లూడ్ చేయట్లేదు. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ చూడండి ఎక్స్క్లూడ్స్ ఏమి ఇచ్చాడమ్మా. ఎక్స్క్లూడ్స్ ఏమిచ్చాడు? వాల్యూ ఆఫ్ ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఈస్ పేబుల్ అండర్ రివర్స్ ఛార్జ్. మనకు వచ్చే ఇన్వర్డ్ సప్లైస్ ఏవైతే ఉంటాయో దాని మీద మనం రివర్స్ ఛార్జ్ లో కనుక ట్యాక్స్ కడుతున్నట్లయితే దాన్ని ఏం చేయాలంట? ఎక్స్క్లూడ్ చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారు. అర్థమైందా? రైట్. మరి ఇంక్లూడ్స్ లో ఇక్కడ ట్యాక్సబుల్ సప్లైసే కదమ్మా వాడు చేసింది డైరెక్టర్. సో వాడు చేసిన ట్యాక్సబుల్ సప్లైసే, కానీ ట్యాక్స్ ఎవరు వేశారు? ఎవరు కట్టారు? రివర్స్ ఛార్జ్ అవతల కంపెనీ కట్టింది. సో కాబట్టి వీడు చేసిన ట్యాక్సబుల్ సప్లైస్ లోకి వస్తాయి. కాబట్టి దీన్ని ఏమంటారమ్మా? దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ డైరెక్టర్స్ టర్న్ ఓవర్. అర్థమవుతుందా? రైట్. సో ట్యాక్సబుల్ సప్లైస్, ఎగ్జంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్. తర్వాత సార్ ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ ఉండదు కదా, ఇది నాన్ ట్యాక్సబుల్ సప్లై కదమ్మా. నాన్ ట్యాక్సబుల్ సప్లై అయినా సరే టర్న్ ఓవర్ లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్ అవుతుంది ఫర్ పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్. అర్థమవుతుందా? రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ రావాలి అని చెప్పేసానంటే కనుక మనం ఏం చేయాలి? వీటన్నిటిలోని ఇంక్లూడ్ చేయాలి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంటర్స్టేట్ సప్లైస్ కూడా మనం ఆఫ్ పర్సన్స్ హ్యావింగ్ ద సేమ్ పాన్. మన జాతీయ చూడండి, ఇక్కడ సేమ్ పాన్ నెంబర్ తో ఉన్న ఇంటర్స్టేట్ సప్లైస్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నాడు. ఇప్పుడు నా బ్రాంచ్ హైదరాబాద్ లో ఉందమ్మా. హైదరాబాద్ లో నా బ్రాంచ్ కి నేను గూడ్స్ సప్లై చేశాను. చేస్తే కనుక ఆ టర్న్ ఓవర్ ని దానికి సపరేట్ ఇన్వాయిస్ రేస్ చేయాలి అవసరం లేదమ్మా. ఎస్ ఆర్ నో? సో పాన్ నెంబర్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అయినా సరే ఇక్కడ సేమ్ పాన్ నెంబర్ మీద డిస్టింక్ట్ పర్సన్స్ కింద ట్రీట్ చేస్తాం కదా. ఆ డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ టర్న్ ఓవర్ ని కూడా ఏం చేయమంటాడమ్మా? ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి అని అంటాడు. అర్థమవుతుందా? తర్వాత కంప్యూటెడ్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్ అని అంటున్నాడు. ఆల్ ఇండియా బేసిస్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం పాన్ నెంబర్ మీద ఉన్న టర్న్ ఓవర్. ఒక పాన్ నెంబర్ మీద నేను ఏం చేస్తున్నానంటే ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాను, ఎగ్జంప్టెడ్ సప్లైస్ చేస్తున్నాను, నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాను. తర్వాత ఎక్స్పోర్ట్స్ అంటే నాన్ ట్యాక్సబుల్ సప్లైస్ లో పార్ట్ అన్నమాట. తర్వాత ఇంటర్స్టేట్ సప్లైస్ చేస్తున్నాను. ఈ ఇంటర్స్టేట్ సప్లైస్ అయితే ఎక్కడమ్మా? డిస్టింక్ట్ పర్సన్స్ యొక్క డిస్టింక్ట్ పర్సన్స్ అంటే సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్న ఒకే పాన్ నెంబర్ లో సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్టింక్ట్ పర్సన్స్ అంటాం. వాళ్ళకి మధ్య జరిగిన టర్న్ ఓవర్ కూడా కలిపి ఏమంటారంటమ్మా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ అని చెప్పేసి అని అంటారు. ఆ అగ్రిగేట్ టర్న్ ఓవర్ లోకి ఏమి తీసుకోరు? ఈ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, యూటీజిఎస్టి, సెస్
అమ్మ taxable value కి ఇన్వాయిస్ వాల్యూ కి డిఫరెన్స్ ఏంటి? ట్యాక్సే కదా. మనం taxable value తీసుకుంటామా ఇన్వాయిస్ వాల్యూ తీసుకుంటామా? టర్న్ ఓవర్ అంటే taxable value తీసుకోవాలి కానీ ఇన్వాయిస్ వాల్యూ కాదు. ఎందుకంటే ఎక్స్క్లూడ్ చేసేది ఏంటి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ట్యాక్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అలాగే ఇన్వర్ట్ మనం ట్యాక్స్ కడుతున్న ప్రతిదీ కూడా కాదు. మనం రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ కడుతుంటే ఇన్వర్ట్ సప్లైస్ కదమ్మా మనకు వస్తున్నాయి. అలా వచ్చే ఇన్వర్ట్ సప్లైస్ మీద మనం ట్యాక్స్ కడుతున్నా దాన్ని కూడా దేనిలో తీసుకోకూడదు? టర్న్ ఓవర్ లోకి తీసుకోకూడదు. కానీ ఇప్పుడు మనమే రివర్స్ ఛార్జ్ లో అవతల వాడు కట్టాల్సిన సప్లైస్ ని మనం చేస్తున్నాం అంటమ్మా. ఇప్పుడు మన టర్న్ ఓవర్ లోకి అది ఇంక్లూడ్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ఇంక్లూడెడ్. ఏ టర్న్ ఓవర్? అగ్రిగేట్ టర్న్ ఓవర్. తర్వాత చూడమ్మా, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్స్క్లూడ్స్ ద అమౌంట్ ఆఫ్ ఎలిమెంట్ ఆఫ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీ, జిఎస్టీ అన్నాడు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ టు ఇంక్లూడ్ టోటల్ టర్న్ ఓవర్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అండర్ సేమ్ ప్యాన్. అన్ని బ్రాంచెస్ యొక్క టర్న్ ఓవర్ ని కలిపి చూస్తామంటమ్మా. అర్థమవుతుందా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై టేకింగ్ టుగెదర్ ద వాల్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ ఆన్ ఆల్ ఇండియా బేసిస్. A dealer of X having two offices, one in Delhi and one in Haryana. In order to determine whether the X is liable for the registration, turnover of both of offices would be taken into account, and only the same exceeds the applicable threshold limit, X is liable for registration. Amma ikkada Delhi loni Haryana loni rendu chotla veediki offices unnayanta. Alantappudu em chestarantamma? Alantappudu em chestaru? రెండింటిని కలిపి మనం టర్న్ ఓవర్ కింద తీసుకుంటాం. రెండింటిని కలిపి మనం ఏంటి? అగ్రిగేట్ టర్న్ ఓవర్ కింద మనం తీసుకుంటాం. ఒకవేళ రిజిస్ట్రేషన్ థ్రెషోల్డ్ లిమిట్ దాటింది అనుకోమ్మా, అప్పుడు ఎన్ని రిజిస్ట్రేషన్స్ అవసరం అవుతాయి? ఎన్ని? ఢిల్లీలోని హర్యానాలోని. మన రెండింటిని కలిపి అగ్రిగేట్ టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ లిమిట్ కనుక దాటితే అప్పుడు రెండు చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కంపల్సరీగా. అర్థమవుతుందా? రైట్. Value of exported goods or services, exempted goods or services, interstate supplies between distinct persons having same PAN to be included in aggregate turnover. My iddaru distinct persons ante evaru? Separate registrations unna persons. వాళ్ళిద్దరికి మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే కనుక ఒకే పాన్ నెంబర్ మీద ఉన్న రెండు బ్రాంచ్ ఆఫీసెస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగిన దాన్ని కూడా ఏం చేస్తున్నాడు? అగ్రిగేట్ టర్నోవర్ లో ఇంక్లూడ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పాడు. చూడండి, MADHU Oils Punjab is engaged in the supply of machine oil as well as petrol. Supply of petrol is not leviable to GST. Non taxable supply kada adi. Tarvata but supply of machine oil is taxable. Machine oil lo supply chestunna, petrol lo supply chestunna. Rendu kuda chuskunte okati non taxable supply, rendodi taxable supply. In order to determine the whether the MADHU oils is liable for registration, the turnover of the both non-taxable as well as taxable supplies would be taken into account, and if the same exceeds the applicable threshold limit, MADHU oils is liable for registration. Ma registration చేయించుకున్నంత మాత్రాన exempted non-taxable supplies మీద కూడా ట్యాక్స్ కడతామా? నో, ట్యాక్స్ కట్టేది taxable supplies మీదే. కాకపోతే ఏం చేయించాలి? రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి అనేది ఇక్కడ పాయింట్. అర్థమైందా సార్? ఇక్కడ ఒకవేళ మనం ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఈ ఎగ్జామ్టెడ్ సప్లైస్ ఆర్ నాన్ టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నాం, మిగతా ఏ సప్లైస్ చేయట్లేదు, అప్పుడు రైట్ చూద్దాం. నెక్స్ట్, అగ్రిగేట్ టర్నోవర్ టు ఇంక్లూడ్ ఆల్ సప్లైస్ మేడ్ బై ద taxable person whether on his own account or made on behalf of his ప్రిన్సిపల్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇదే కూడా మాట్లాడుకున్నాం కదమ్మా. సో మనం ఏజెంట్ గా ఒక ట్రాన్సాక్షన్ ఒక గూడ్స్ ని మనం అమ్ముతున్నాం, జస్ట్ మనకి ఏమొస్తుంది? అక్కడ కమిషన్ వస్తుంది. మనకి ఏమొస్తుందమ్మా? కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ కి మనం వేరే వాడికి గూడ్స్ ని మనం అమ్ముతున్నా సరే దాని మీద కూడా ఏముంటుందంటే అమ్మా, దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. చూడండి, మోహిని ఎంటర్ప్రైజెస్ హ్యాస్ అపాయింటెడ్ మెసర్స్ బెస్ట్ఫోర్డ్స్ అండ్ అసోసియేట్స్ యాజ్ ఎన్ ఏజెంట్. Messrs. Bestfords and Associates makes a supply of goods on its own account as well as on behalf of Mohini Enterprises. Okay, all the supplies of goods made by Messrs. Bestfords Associates as an agent of Mohini Enterprise as well as
on his own account will be included in the aggregate turnover of best efforts and associates అంటున్నాడమ్మా. మనం ఏజెంట్ ని అపాయింట్ చేసుకుని ఆ ఏజెంట్ మన గూడ్స్ ని సప్లై చేస్తే ఆ సప్లైస్ ని మన దాంట్లోనే టర్న్ ఓవర్ కింద ఇంక్లూడ్ చేస్తారు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ లో ఏజెంట్ దాంట్లో కూడా ఇంక్లూడ్ చేస్తారంటమ్మా. అర్థమవుతుందా? ఏజెంట్ మన సప్లైస్ కాకుండా వాడు ఓన్ గా సప్లైస్ కూడా చేసుకుంటున్నాడు. ఆ సప్లైస్ టర్న్ ఓవర్ ఇంక్లూడ్ అవుతుంది, మన సప్లైస్ చేసిన సప్లైస్ టర్న్ ఓవర్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనడానికి ఎగ్జాంపుల్ అమ్మా. అర్థమవుతుందా? ఇక్కడ ఈ టర్న్ ఓవర్ మోహిని ఎంటర్ప్రైజెస్ దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మెసెస్ బెస్ట్ ఎఫర్ట్స్ అండ్ అసోసియేట్స్ అనే దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటమ్మా ఇంక్లూడ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Next, aggregate turnover versus turnover in the state. The aggregate turnover is different from the turnover in the state. The former is said to be determined threshold limit for registration and eligibility for composition scheme. Okay. However, once a person is eligible for composition levy, the amount of payable under this composition levy would be calculated as a specified percentage of turnover in state or UT. అని చెప్పేసి అంటాడు. అమ్మ ఫస్ట్ వాడు రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవుతాడా లేదా అని చెప్పేసి చూడమంటాడు. వన్స్ రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవుతాడా అన్నదాని కోసమే అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూడమంటున్నాడు. మనం రిజిస్ట్రేషన్ కి లైబుల్ అవుతాము అని చెప్పేసి అనుకుంటే కనుక మనం ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు? ఇప్పుడు మనకి హైదరాబాద్ లోని సప్లైస్ ఉన్నాయి, తర్వాత కాకినాడలోని సప్లైస్ ఉన్నాయమ్మా. ఈ రెండు చోట్ల సప్లైస్ కనుక మనకి ఇక్కడేమో 20 lakhs, ఇక్కడేమో 25 lakhs. టోటల్ గా చూసుకుంటే మనకి ఎంత 45 lakhs. 45 lakhs అంటే మనం ఖచ్చితంగా ఏం చేయించాలి? ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అనుకుంటే కనుక మనం ఏం చేయించాలి? రిజిస్ట్రేషన్ చేయించాలి అనుకున్నాం. థ్రెషోల్డ్ లిమిట్ 40 lakhs అనుకుంటే. అర్థమవుతుందా? ఇప్పుడు మనం కాంపోజిషన్ రిజిస్ట్రేషన్స్ ఎన్ని తీసుకోవాలి? మనం హైదరాబాద్ లోని కాంపోజిషన్ సప్లైస్ చేస్తున్నాం, ఇక్కడ కేకేడే లో కాంపోజిషన్ సప్లైస్ చేస్తున్నాం. అలాంటప్పుడు హైదరాబాద్ లోని సపరేట్ రిజిస్ట్రేషన్, కాకినాడలోని సపరేట్ రిజిస్ట్రేషన్ చేయించాలన్నమాట. మీకు అర్థమవుతుందా? ఎస్. సో ఇలా సప్లైస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సిందంత కాంపోజిషన్ లెవీ ఉందనుకో, దాని మీద దేని మీద ట్యాక్స్ కట్టాలి? ఇక్కడ 45 lakhs మీద హైదరాబాద్ లోని 45 lakhs మీద కాకినాడలో రెండు చోట్ల ట్యాక్స్ కడతాను నేను. సో ఎంత మీద కడతాను? ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ అనేది వచ్చేసరికి మళ్ళీ సపరేట్ గానే టర్న్ ఓవర్ తీసుకుంటాను. ఏ స్టేట్ కి సంబంధించిన టర్న్ ఓవర్ ఆ స్టేట్ లోనే చూపించి నేను ఆ 1%, 2%, 5% ఏది కడితే కట్టాలో మనకి కాంపోజిషన్ లో ఉంటాయి కదమ్మా సపరేట్ పర్సెంటేజెస్, దాని మీద ట్యాక్స్ కడతానని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైందా? తర్వాత applicable threshold limit. The threshold limit prescribed under section 22(1) is 20 lakhs in a financial year. That is, every supplier whose aggregate turnover in a financial year exceeds 20 lakhs. Normal ga section lo cheppindi aithe ganaka em chepparamma 20 lakhs అని చెప్పారు. Is liable for the registration under GST in state or union territory from where he makes the taxable supplies of goods or services అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే క్లియర్ గా చెప్తుంది ఏంటంటేనమ్మా, మీరు ఎక్కడి నుంచి అయితే టాక్సిబుల్ సప్లైస్ చేస్తున్నారో, ప్లేస్ ఆఫ్ టాక్సిబుల్ సప్లైస్ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా ఏం చేయించాలంటమ్మా? రిజిస్ట్రేషన్ అనేది చేయించాలంట. ఓకే. అండ్ ఇక్కడ టర్న్ ఓవర్ లిమిట్ ఎంత అంటున్నాడు? 20 lakhs. However, the limit of 20 lakhs will be reduced to ఎంత 10 lakhs if a person is carrying out business in special category states. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో గనక మీకు బిజినెస్ ఉంటే గనక అక్కడ ఎంతమ్మా? As per article 279A(4)(g) of the constitution, there are 11 special category states, namely state of Arunachal Pradesh, Assam, Jammu and Kashmir, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim, Tripura, Himachal Pradesh and Uttarakhand. However, as per the explanation 3(2) section 22, for the purpose of registration only Mizoram, Tripura, Manipur, Nagaland are special category states. Therefore, the threshold limit is 10 lakhs is applicable for Mizoram, Tripura, Manipur, Nagaland. ఈ 4 స్టేట్స్ కి నార్మల్ గా అయితే కనుక 11 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏమున్నాయమ్మా? 11 స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటే అందులో 10 lakhs మాత్రం దేనికి అప్లికబుల్ అవుతుందంట? ఈ 4గిటికి, మిజోరాము, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్. ఈ 4గిటికి మాత్రం ఏం అప్లికబుల్ అవుతుందమ్మా?
10 lakhs. మామూలుగా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో కొన్ని స్టేట్స్ కి ఏంటంట 10 lakhs అనేది లిమిట్. మిగతా చోట 20 lakhs ఉంటుంది. ఈ 4 స్టేట్స్ దగ్గర మాత్రం 10 lakhs. చూడమ్మా ఒక పాయింట్ చూడండి. ఇఫ్ ఎ పర్సన్ విత్ ఎ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ అక్రాస్ ఇండియా హ్యాస్ వన్ బ్రాంచ్ ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్ ఫ్రమ్ విచ్ it makes a taxable supply, the threshold limit for the GST registration will be reduced to 10 lakhs. అంటే ఒక చోట కనుక మీకు ఏమున్నది ఒక స్పెషల్ అంటే మొత్తం అన్ని బ్రాంచ్లు అన్ని చోట్ల మనకి ఏముందమ్మా అన్ని స్టేట్స్ లోనే మన బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఈ 10 lakhs థ్రెషోల్డ్ లిమిట్ ఉన్న ఏరియాలో కూడా మన టాక్సిబుల్ సప్లైస్ చేస్తున్నామంట. అలాంటప్పుడు మన థ్రెషోల్డ్ లిమిట్ ఎంత పడిపోద్ది? ఆల్ ఇండియా బేసిస్ లో మనం నార్మల్ గా అయితే 20 lakhs కదమ్మా, ఈ ఇక్కడ అయితే ఏం పడిపోద్ది అంటమ్మా 10 lakhs పడిపోద్ది. నెక్స్ట్, గవర్నమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు ఎన్హాన్స్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs up to 40 lakhs ఫర్ ఎ సప్లయర్ engaged exclusively in supply of goods. Exclusively ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, బాక్స్ వేసుకోండి. ఓన్లీ మీరు సప్లై ఆఫ్ గూడ్స్ ఒకటే అమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెండు చేస్తే కనుక మీ ట్యాక్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత 20 lakhs. ఓన్లీ గూడ్స్ కనుక మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లే సప్లై ఆఫ్ గూడ్స్ మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తున్నారు అనుకోమా, మీ లిమిట్ ని థ్రెషోల్డ్ లిమిట్ ని ఎంత వరకు పెంచొచ్చు అంటే స్టేట్స్ 40 lakhs వరకు పెంచొచ్చు అంట. ఓకే, at the request of the state on the recommendations of the council. State request చేస్తే council recommendation తో ఏం చేయొచ్చు 20 lakhs నల్ల 40 lakhs చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతమ్మా 40 lakhs. తెలంగాణలో తెలంగాణ has not requested, people అక్కడ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయలేదంట, 20 lakhs ఉంచేసిందంట. ఈవెన్ ద సప్లై ఆఫ్ గూడ్స్, అర్థమైందా? This shall be subject to such condition as and limitations as may be notified. For the purpose of section 22(1), a person shall be considered to be engaged exclusively in the supply of goods even if he is engaged in the exempted supply of services provided by way of extending deposits, loans and advances insofar as the consideration in represented by way of interest or discount. మనం లోన్స్ ఇచ్చి బతుకుతున్నాం అంట, లోన్స్ అవి ఇచ్చి చేస్తున్నాం అంట, దాని మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నాం అంట, అయినా సరే దట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓకే, మనం ఎక్స్క్లూజివ్ గా అంటే సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నాము, మనం తర్వాత సప్లై ఆఫ్ సర్వీసెస్ లో ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ లోన్స్ ఇవ్వడం వరకే, లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకోవడం వరకే. మా లోన్స్ ఇచ్చి ఇంట్రెస్ట్ తీసుకోవడం కూడా సర్వీస్ కింద భావిస్తారమ్మా వీళ్ళు. కానీ అదొక్కటే చేస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, అంటే దాన్ని సప్లై ఆఫ్ సర్వీసెస్ లోకి తీసుకోరంట. అంటే మీరు గూడ్స్ అమ్ముతున్నారు, లోన్స్ ఇస్తున్నారు, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ సప్లై ఆఫ్ సర్వీసెస్ రెండు చేస్తున్నట్టేనా అంటే కాదు, ఓన్లీ సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నట్టు. మీ థ్రెషోల్డ్ లిమిట్ ఎంత వరకు అప్లై అవుతుంది? ఒకవేళ స్టేట్ కనుక రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే 40. అర్థమైందా? Further, notification number 10/2019 dated 7/3/2019 exempts any person who is engaged in exclusive supply of goods and whose aggregate turnover in the financial year does not exceed 40 lakhs from the registration requirements అని చెప్పేసి అంటున్నాడు. చేతు ఎగ్జామ్ చేసిందంట ఎవరిని? ఎనీ పర్సన్ హూ ఇస్ ఎంగేజ్డ్ ఇన్ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్ and whose aggregate turnover in the financial year does not exceed 40 lakhs. మా 40 lakhs కంటే దాటకపోయినా అదేంటి నోటిఫికేషన్ నెంబర్ 10/2019 డేటెడ్ 7/3/2019 లో మనం చేస్తుంది ఏంటి? ఓన్లీ ఎక్స్క్లూజివ్ సప్లై ఆఫ్ గూడ్స్. సో అక్కడ 40 lakhs అనేది ఎక్సీడ్ అవ్వకపోయినా సరే మనం ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సెప్షన్స్ టు దిస్ ఎగ్జంప్షన్, ఈ ఎగ్జంప్షన్ కి ఎక్సెప్షన్స్ అంటాం, ఎక్సెప్షనల్ కేసెస్. చూడండి, persons required to take compulsory registration under section 24. మా 24 ప్రకారం మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ కేసెస్ లో కనుక కవర్ అయ్యారు అనుకో, మా అప్పుడు 40 lakhs లిమిట్ అనేది చూసుకోవాలా. persons engaged in making supplies of ice cream and other edible ice, whether or not containing coca, pan masala or all goods of chapter 24, that is tobacco and manufactured tobacco substitutes,
ఇవి కనుక చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 40 lakhs అనేది అప్లికబుల్ కాదు. Persons engaged in interstate supplies in states of Arunachal Pradesh, Uttarakhand, Meghalaya, Sikkim, Telangana, Puducherry, special category states as per section 22. Nagaland, Mizoram, Meghalaya, Manipur, Tripura. Interstate supplies of goods are nevertheless liable to compulsory registration are already covered in exceptions A above అంటున్నారు. వీళ్ళకి ఇక్కడ లైక్ అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మేఘాలయ, సిక్కిం, తెలంగాణ, పుదుచ్చేరి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 22. ఈ సెక్షన్ 22 లో చెప్పిన 4 స్టేట్స్ మిజోరాం, తర్వాత మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ చెప్పారు కదమ్మా, అక్కడ ఆ 4 స్టేట్స్ ఇవన్నీ కూడా ఏంటి 40 lakhs లిమిట్ అనేది అప్లికబుల్ కానీ ఎక్సెప్షనల్ కేసెస్. చూడండి తెలంగాణ కూడా కవర్ అయిందా లేదా? కాబట్టి ఇక్కడ 40 lakhs ఉంటుందా లిమిట్? 20 lakhs దాటితే కనుక కంపల్సరీ రిజిస్ట్రేషన్. Persons who have opted for the voluntary registration are such registered person who intend to continue with their registration under CGST Act అని చెప్పేసి అంటాడు. ఓకే, సో వాలంటరీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆల్రెడీ మీరు వేరే రిజిస్టర్డ్ పర్సన్ అయినా మీకు ఏంటి కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో ఒకసారి స్టేట్ వైజ్ గా ఇక్కడ మనకి ఏం చెప్పాడమ్మా? టర్న్ ఓవర్ లిమిట్స్ చెప్పాడు. ఒకసారి ఆ టర్న్ ఓవర్ లిమిట్స్ చూడండి అమ్మా. టర్న్ ఓవర్ లిమిట్స్ చూసిన తర్వాత అక్కడ కొన్ని ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆ ఇలస్ట్రేషన్స్ అనేది తీసుకోండి, ఒకసారి చూడండి. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ది ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఫ్రమ్ టాక్సబుల్ సప్లైస్ టేక్స్ ప్లేస్. మనం ఎక్కడి నుంచి అయితే టాక్సబుల్ సప్లైస్ చేస్తామో అక్కడి నుంచి మాత్రమే రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అమ్మా నేను తెలంగాణలోని, ఆంధ్రాలో, కాకినాడలో, హైదరాబాద్ లోని, కాకినాడలో 2 చోట్ల నా బిజినెస్ ఉన్నాయి. హైదరాబాద్ లో ఎక్స్క్లూజివ్ గా నాన్ టాక్సబుల్ సప్లైస్ లైక్ పెట్రోల్ బంక్ ఉందంటున్నా, ఓన్లీ నాన్ టాక్సబుల్ సప్లైస్ హైదరాబాద్ లో. కాకినాడలో సమ్ గూడ్స్ అనేవి ట్రేడ్ చేస్తున్నానండి. రెండింటిని టర్న్ ఓవర్ ని కలిపి నేను అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూస్తాను కదమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పేసి చూస్తాను. చూడండి, టర్న్ ఓవర్ లిమిట్ కి అక్కడ 25 లక్షలు ఉంది, ఇక్కడేమో 24 లక్షలు ఉంది. కాబట్టి 2 కలిపితే 49, అంటే 40 దాటింది కదమ్మా. ఎస్ఆర్ నో? ఆమె లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ నాట్? సో ఎక్కడ మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి నేను? హైదరాబాద్ లోని, కాకినాడలో 2 చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? అంటే ప్లేస్ ఆఫ్ టాక్సబుల్ సప్లైస్ ఉన్న చోట మాత్రమే నేను రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అంతేనమ్మా? Person is required to obtain registration with respect to his each place of business in India from where taxable supplies takes place. మా taxable supplies ఎక్కడి నుంచి అయితే ఉంటుందో అక్కడ నుంచి మనం ఏం చేయించాలంట? రిజిస్ట్రేషన్ అనేది చేయించాలి. However, a supplier is not liable to obtain registration in state or union territory from where he makes exempted or non-taxable supplies. మా ఎక్కడి నుంచి అయితే నాన్ టాక్సబుల్ సప్లైస్, ఎగ్జంప్టెడ్ సప్లైస్ ట్రాన్సాక్షన్ చేస్తాడో ఎక్స్క్లూజివ్ గా ఆ స్టేట్ లో మనం ఏం చేయించాల్సిన అవసరం లేదంట. ఫర్దర్ ద థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ ఎ పర్సన్ హ్యావింగ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ ఇన్ మోర్ దాన్ 1 state, union territory in India gets reduced to 10 lakhs only when such a person makes a taxable supplies of goods or services or both from any of the స్పెషల్ కేటగిరీ స్టేట్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 20. మీరు కనుక టాక్సబుల్ సప్లైస్ కనుక ఒక స్టేట్ ఏదైతే 10 lakhs థ్రెషోల్డ్ లిమిట్ ఉన్న స్టేట్ ఉన్నాయి కదమ్మా 4, ఆ 4 కనుక మీరు కనుక టాక్సబుల్ సప్లైస్ చేశారు అంటే కనుక ఆటోమేటిక్ గా మీ థ్రెషోల్డ్ లిమిట్ 20 lakhs నుంచి ఆల్ ఇండియా బేసిస్ ఎంత పడిపోతుంది? 10 lakhs కి పడిపోతుందమ్మా. అర్థమవుతుందా? However, in case he makes exempted on taxable supply from category state and taxable supplies from state other than the special category state, the threshold limit shall not be reduced. Okay, అంటే అక్కడ మనం exempted tax non taxable supplies special category states నుంచి చేస్తున్నామంట. అమ్మా ఇప్పుడు నాకు పెట్రోల్ బంక్ మిజోరాం లో ఉంది. ఇప్పుడు మిజోరాం అంటే 4 states లో వచ్చిందా లేదు చూడండి. ఈ 4 states కి 10 lakhs లిమిట్ కదమ్మా. నాకు పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ అనేది ఎక్కడ ఉందమ్మా? నాన్ టాక్సబుల్ సప్లైస్ మిజోరాం లో ఉంది. దాని టర్న్ ఓవర్ అనేది ఎంత? సపోజ్ ఒక 15 lakhs అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు నేను
అక్కడ 15 lakhs ఉంటే కనుక ఏమవుతుంది, టోటల్ టర్న్ ఓవర్ అనేది 10 lakhs దాటిపోతుంది కదమ్మా. అదే అక్కడ 5 lakhs ఉందనుకో, అప్పుడు దాటదు కదమ్మా. సో అక్కడ మనకి ఏమంటాడమ్మా, however in case he makes a exempted or non taxable supplies from a non special category state, the taxable supplies from a state other than the special category state, the threshold limit shall not be reduced. అక్కడ మనం ఎక్స్క్లూజివ్ గా ఏం చేయట్లేదమ్మా, ఎక్స్క్లూజివ్ గా నాన్ టాక్సిబుల్ సప్లైస్ డీల్ చేస్తుంటే కనుక అప్పుడు మన థ్రెషోల్డ్ లిమిట్ తగ్గుతుందా, తగ్గదు అని చెప్పేసి చెప్పు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Uday Enterprises is engaged in supply of taxable goods in Maharashtra. It also supplies alcoholic liquor for human consumption. It non taxable supply kada. Alcoholic liquor for human consumption అనేది స్టిల్ ఎక్కడ ఉంది, స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ లో ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటిది ఏమవుతుంది, నాట్ లైబుల్ ఫర్ నాన్ టాక్సిబుల్ ఫర్. సో ఫ్రమ్ నాగాలాండ్, నాగాలాండ్ అంటే 4 states లో 10 lakhs లిమిట్ లోకి వస్తుంది కదమ్మా. ఇట్స్ current financial is 34 lakhs in Maharashtra and 8 lakhs in Nagaland. మా టోటల్ టర్న్ ఓవర్ చూస్తే ఎంత దాటింది, 40 దాటిందో దాటలేదా, మన ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఈ టర్న్ ఓవర్ అన్ని కలిపితే 40 దాటుతుందా లేదా చూస్తాం కదమ్మా. సో 40 దాటిందా లేదా, am I required to register or not? ఇక్కడ మన థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs లేకపోతే 40 lakhs? ఎందుకు 40 lakhs? ఇక్కడ 8 lakhs అని కాదమ్మా, ఇక్కడ నాన్ టాక్సిబుల్ సప్లైస్ చేస్తున్నాం అంటే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ చేస్తున్నాం కాబట్టి నాన్ టాక్సిబుల్ సప్లైస్ కనుక ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ఈ 4 states లో ఉంటే దాన్ని ఆ 10 lakhs లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది తీసేస్తామని చెప్పేసి అని అన్నారు. అర్థమైందా? ఒకవేళ కనుక నేను అక్కడ నాగాలాండ్ నుంచి నేను టాక్సిబుల్ సప్లైస్ చేశాను అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, నా థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs కి పడిపోద్ది. ఓకే. Since Uday Enterprises is exclusively engaged in the making taxable supplies of goods from Maharashtra, the applicable threshold limit of obtaining registration is 40 lakhs. This is important. Ma liable for registration antama 40 lakhs. Where you are supply of goods kabatti. However, the threshold limit would not be reduced to 10 lakhs in this case. Ikkada threshold limit 10 lakhs తగ్గిపోయిందా, ఎందుకు తగ్గలేదు? ఆ 4 states నుంచి మనం ఏం చేయలేదు, నాన్ టాక్సిబుల్ సప్లైస్ చేయలేదు. ఆ 4 states నుంచి కనుక నాన్ టాక్సిబుల్ సప్లైస్ కనుక చేసినట్లయితే థ్రెషోల్డ్ లిమిట్ 10 lakhs తగ్గుతుందా, మరి 10 lakhs కి తగ్గిపోతుందా? As supply of alcoholic liquor for human consumption from Nagaland, one of the special category states, are not taxable supplies. In the given case, since the aggregate turnover of the Uday Enterprise exceeds the applicable threshold limit of 40 lakhs, threshold limit antatama 40 lakhs, it is liable to obtain registration. It will obtain registration in Maharashtra but not required to obtain registration in Nagaland as it is not making any taxable supplies from the said state. ఆ స్టేట్ నుంచి మనం టాక్సిబుల్ సప్లైస్ చేయట్లేదు కాబట్టి ఎన్ని చోట్ల రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోద్ది, ఒక చోట. అదే అక్కడ మహారాష్ట్రలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే సరిపోద్ది. మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, మహారాష్ట్ర, నాగాలాండ్. నాగాలాండ్ లో మనం ఏం చేస్తున్నాం, పెట్రోల్, సరే ఇక్కడ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, ఓకే, అంటే నాన్ టాక్సిబుల్ సప్లై. ఇక్కడంతా 8 lakhs చేశాను, మహారాష్ట్రలో 34 lakhs చేశాను. ఇక్కడ సప్లైస్ అంటూ చేశాను కాబట్టి నా లిమిట్ 10 lakhs తగ్గిపోద్ది అనొచ్చా, తగ్గిపోద్ది అనలేదు కదమ్మా. సో ఇక్కడంతా 4 lakhs, రెండు కలిపితే exceeds 40 కదమ్మా. అలాంటప్పుడు లైబుల్ టు రిజిస్ట్రేషన్ కదా. సపోజ్ ఇక్కడ నేను చూసుకున్నానంట, ఇక్కడ ఈ మహారాష్ట్రలో నా టాక్సిబుల్ సప్లైస్ ఎంత అని చెప్పేసి అంటే 30 lakhs. అదే నాగాలాండ్ లో 8 lakhs, రెండు కలిపితే 40 lakhs దాటలేదు. అలాంటప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తే మాత్రం ఏం చేయించాలంటమ్మా, మహారాష్ట్రలో చేస్తే సరిపోతుంది కదా, నాగాలాండ్ ఎందుకు అక్కర్లేదు? నాగాలాండ్ లో నువ్వు చేస్తుందేంటి, నాన్ టాక్సిబుల్ సప్లైస్. నాన్ టాక్సిబుల్ సప్లైస్ ఎక్స్క్లూజివ్ గా చేసినా సరే మనం ఏం అక్కర్లేదు అనుకున్నాం, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు అనుకున్నాం కదమ్మా. చెప్పు. అవును, సర్వీసెస్. ఓకే. సో ఇక్కడ తెలంగాణలో 20 lakhs లిమిట్ ఉంది, ఆంధ్రాలో 40 lakhs లిమిట్ ఉంది, అంతే కదమ్మా.
దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకేనా? నెక్స్ట్ అంటే ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసిన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ కదా, అగ్రిగేట్ టర్న్ ఓవర్ దాటిపోతుంది కదా. అలాంటప్పుడు తెలంగాణలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. తెలంగాణలో రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఒక్క చోట రిజిస్ట్రేషన్ తీసుకుంటే ప్రతి చోట మనం ఏం చేయించాలి, రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది. అలాగే మనకు మ్యాండేటరీ అవుతుంది. ఓకేనా? రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఒక చోట కాంపోజిషన్, ఒక చోట రెగ్యులర్ తీసుకోవచ్చా? అన్ని కలిపి ఏదర్ కాంపోజిషన్ కానీ లేకపోతే అంత టర్న్ ఓవర్ కలిపి విత్ ఇన్ ద లిమిట్ ఉంటే కాంపోజిషన్ కి కాంపోజిషన్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు. లేదా ఖచ్చితంగా ఏం చేయించాలి, ప్రతి చోట రెగ్యులర్ చేయించాలి. ఏదో కాంపోజిషన్ పూర్తిగా ఉండాలి లేదా రెగ్యులర్ పూర్తిగా ఉండాలి. అంతేగాని ఒకటి రెగ్యులర్ ఒకటి కాంపోజిషన్ ఉండొచ్చా? తర్వాత పర్సన్ లైబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్. ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ జరిగిందంటే కనుక అప్పుడు మనకి ఏం చేయాలమ్మా, కొత్తగా వచ్చిన వాడు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకున్నాం కదా. వేర్ బిజినెస్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ వెదర్ ఆన్ అకౌంట్ ఆఫ్ సక్సెషన్ ఆర్ ఎనీ అదర్ రీజన్ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్ ఆర్ చేంజ్ the change in ownership of the business due to death of the sole proprietor to another person as a going concern, the transferee or successor in the transferee or successor is to be registered with effect from the date of such transfer or succession. Where the business is transferred or pursuant to a sanction of a scheme, arrangement or amalgamation, demerger or two or more companies pursuant to any high court order or tribunal, the transferee is to be registered with the effect from the date on which the registrar of companies issues certificate of incorporation giving effect to such order అని చెప్పేసాను అంటున్నాడు. అంటే ఒకవేళ మనం స్ప్లిట్ అయ్యాం అనుకోమ్మా, డిమర్జర్ జరిగింది లేకపోతే సక్సెషన్ జరిగింది, అలాంటప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం చేయించుకోవాలంట, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ కేసెస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇన్ సర్టెన్ కేసెస్ అంటున్నాడు. అది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడు. సో ఫార్ ఇక్కడ పైన మనకు కొన్ని ఇల్లస్ట్రేషన్స్ వదిలేసానమ్మా, ఆ ఇల్లస్ట్రేషన్స్ చదవండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక మనం డిఫరెంట్ స్టేట్స్ లో టర్న్ ఓవర్స్ చేసిన ఆ టర్న్ ఓవర్స్ లో ఏ టర్న్ ఓవర్ కలిపి మనం చూడాలి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ చూడాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, టాక్సబుల్ సప్లైస్, ఎగ్జంప్టెడ్ సప్లైస్, ఎక్స్పోర్ట్స్, నాన్ టాక్సబుల్ సప్లైస్, తర్వాత మన డిస్టింక్ట్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే అది ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఎక్స్క్లూడ్స్ ఏంటమ్మా, ఓన్లీ రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, రివర్స్ ఛార్జ్ లో మనం ట్యాక్స్ పే చేస్తున్నాం, దాన్ని మాత్రం ఏం చేస్తున్నాం, ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఇక్కడ లిమిట్ థ్రెషోల్డ్ లిమిట్ అనేది అగ్రిగేట్ టర్న్ ఓవర్ బేస్ చేసుకుని వస్తుంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చిందన్నంత మాత్రాన మనం ప్రతి స్టేట్ లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే అవసరం లేదు. ప్రతి ఏ స్టేట్స్ లో అయితే కనుక నువ్వు టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నావో ఆ టాక్సబుల్ సప్లైస్ చేసే చోట నువ్వు ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేయించుకో. సార్ ఒక స్టేట్ లో నేను టాక్సబుల్ సప్లైస్, ఒక స్టేట్ లో ఎగ్జంప్టెడ్ ఆర్ నాన్ టాక్సబుల్ సప్లైస్ చేస్తున్నానంటే ఎన్ని రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలమ్మా? ఇఫ్ ఐఎమ్ లైబుల్ టు రిజిస్టర్ అనుకుంటే టాక్సబుల్ సప్లైస్ లోనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ నువ్వు టాక్సబుల్ సప్లైస్ కనుక నీ 4 స్టేట్స్ లో ఏవైతే 10 lakhs థ్రెషోల్డ్ లిమిట్ చెప్పారో ఆ 4 స్టేట్స్ లో కనుక చేయించుకున్నట్లయితే ఏం చేయించాలమ్మా, అప్పుడు మీ టోటల్ థ్రెషోల్డ్ లిమిట్ ఎంతగా తగ్గిపోద్ది, 10 lakhs కి తగ్గిపోద్ది అంట. అర్థమవుతుందా? ఒకవేళ నేను ఎక్స్క్లూజివ్లీ ఫర్ ది నాన్ టాక్సబుల్ సప్లైస్ ఆ 4 స్టేట్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాను అనుకుంటే అప్పుడు 10 lakhs అనేది థ్రెషోల్డ్ లిమిట్ అనేది తగ్గదంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో ఇవి మిగిలిన నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడతాం. థ్యాంక్ యూ.